గారవించి దప్పిదీర్చు కాలమేఘమా గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా బడిబాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము గడిచినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా పురుషోత్తమా
వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన. ఏమండి అతనికి ఆంటీకి లోన్ పెట్టమని అక్కడ పెట్టి లేకపోతే బాగా వచ్చి కొడతాను పోయిందమ్మా ఒకేసారి కొంచెం ఎక్కువ పోయింది. అక్కడ పోసారుగా ఇక్కడ ఇక్కడ అక్కడ అభిషేకించారు. నందనందన గోవింద నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, వజ్రముకుటధర గోవింద వరాహమూర్తి గోవింద, గోపిజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద, వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద, బలరామానుజ గోవింద బౌద్ధ
కల్కి ధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోష గోవింద ధర్మ సంస్థాపక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజా తీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కస్తూరి తిలక గోవింద
ఈ యొక్క శుభముహూర్తాన్న ప్రారంభిస్తూ ఉన్నామండి. వెంకటేశ్వర కళ్యాణ గానామృతం అంటే స్వామివారు భూలోకంలో ఏ విధంగా ఆవిర్భవించారో, ఆ యొక్క స్వామివారి కళ్యాణం ఏ విధంగా జరిగిందో ఇవన్నీ కూడా తత్సంబంధమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఈ కళ్యాణ కార్యక్రమంలో వస్తాయండి. కలౌ వెంకట నాయక స్వామివారు కలియుగంలో అందరినీ ఉద్ధరించడానికి, అంటే కలియుగంలో మనం అందరము కూడా మానవులందరినీ కూడా ఉద్ధరించడానికి అని చెప్పేసి వచ్చినటువంటి అవతారమే ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం. ఎదురు కోలాటంతో తీసుకొచ్చి స్వామివారికి వేదికపై అలంకరించి స్వామివారిని చక్కగా వేదికపై ఇక కళ్యాణ కార్యక్రమం ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటూ ఉందాం. ఆయన వచ్చి వేంచేసి ఉన్నారు. దంపతులు ఎదురు కూడా వేదిక వద్దకు వస్తే ఆ యొక్క విఘ్నేశ్వర పూజ ప్రారంభించి ఈరోజు ఈ యొక్క భీష్మ ఏకాదశి ఈ మాఘమాసంలో చక్కటి సదావకాశాన్ని మాకు ఇచ్చినటువంటి శ్రీలక్ష్మి మా చాలా సుపరిచితురాలు ఆవిడ, అలాగే స్నేహశీలి వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామమ్మా. ఈ రోజు భీష్మ ఏకాదశి రోజున గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోష గోవింద ధర్మ సంస్థాపక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే. మేధా దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దాంట్లో పెట్టేయండి. కొబ్బరి బొండం పక్కన పెట్టి తాంబూలం ఒకటి పెట్టేసేయండి. ఇట్లా 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 పక్కన పక్కన కొబ్బరి బొండం పళ్ళెలో పెట్టేసేయండి. ఇట్లా పెట్టాలి. కార్యక్రమం అమలు చేస్తాను నేను.
మాధవాయ స్వాహ హస్తం ప్రక్షాళ్య చేయగలుకోండి. గ్లాస్ తీసుకుని మేడం గారి చేతిలో పోయండి. నారాయణాయ నమః మాధవాయ నమః. కృష్ణ గోదావరియోర్ మధ్యప్రదేశే యజమానస్య లక్ష్మీ నివర్తమానమేవ హార్గయాంద్రమాణేన శ్రీ క్రోధీ నామ సంవత్సరే ఉత్తరాయణే స్థిరవాసరే. నిజంగా ఎంత అదృష్టం అంటే అన్నీ కలిస్తే ఏకాదశి, అందులో మామూలు ఏకాదశి అంటే కాదు, భీష్మ ఏకాదశి. అనుకోకుండా పోవాలన్నా ఆ శ్రీనివాసుడి అనుగ్రహం కావాలి. అందులో స్థిరవారం కూడా ఆయన ఇంతని బట్టే ఈ అనుగ్రహం చేసేవారికి చూసేవారికి కూడా ఉంటుందన్నమాట. ఏకాదశి భోగునోడ భద్రోధ్వస్య రవిచంద్ర విద్యాసాగరామధేస్య సాయి ప్రథమేశ్ నామధేస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం అస్మాకం సహకుటుంబానాం ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమో పురుషార్థ సిద్ధ్యర్థం మమ జన్మలగ్న వశాతు జన్మాంశ ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానేషు స్థితాः స్థైః ద్వారా आवयोः सकलगण्ड दुर्दोषपत्योः अन्योन्य सुखजीवन योग्यता सिद्ध दोष परिहार सिद्धि द्वारा सर्वे ग्रहाः शुभपीडा मनःपीडा रोगपीडा ऋणपीडकाल सर्पदोष पीडा मम नरघोष शत्रु मोक्ष धेनुकांचन पुत्र पौत्र अभिवृद्ध्यर्थम पद्मावती अलीश्वर स्वामी कल्याण महोत्सवांगत्वेन द्रव्य स्थल सिद्ध्यर्थम वृद्ध्यर्थम शांत्यर्थम आदौ दीपाराधनं कृत्वा ओम पशुगुष्यमह्यमः जीवनञ्जनिशो दिशः साङ्कल्पितो ज्योतिः सुज्योतिः दीपदेवताभ्यो नमो नमः लक्ष्मीनारायणस्वरूप दीपदेवता ఒకసారి దాన్ని అక్కడ స్థాపించాము అంటే మన కార్య ఉద్దేశంతోనే పెట్టుకుంటాం. అది మీకు ఎక్కడ వీలుగా ఉంటుందో చూసుకుని దాన్ని చివరి వరకు అది అక్కడే. కలశం యొక్క గొప్పతనం ఏంటంటే మనం మంత్రపూర్వకంగా చెప్పి తెచ్చామయ్యా. ఎందుకు తెచ్చాము? ఆ కలశంలో నీళ్ళు అయ్యా అంటే ఎక్కడి నుంచి తెచ్చామంటే చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు గంగే చెవులే సేవ కృష్ణా గోదా సార్ ఇచ్చిన మాకు దైవం సంప్రోక్ష గణపతిని చదువు సార్ తలకు తగలకుండా విని చదువుకోండి. ఆత్మానంద సంప్రోక్ష అపవిత్ర పవిత్రో వా సర్వా 3 సార్లు अपवित्र पवित्रो वा सर्वावस्थागंगधोर्वः यस्मरे पुंडरीकाक्षं स्वाह्याभ्यन्तरशुचि पुंडरीकाक्षाय नमः. नमस्कारं చేసుకోండి. తమలపాకు తీసుకుని గణపతిని దేవగం జ్యోపస్కేమ సూర్యం చంద్రమహోదర్మయాత్మప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధి గురు మహాగణాధిపతిదేవతాభ్యో నమః. చుమ్మన పెట్టేసి సార్ అక్షరం తీసుకోండి. స్థిరోభవం గురు అదధ్యానం నమస్కారం చేసుకోండి. అగజానం భక్తానం ఏకదంతోపామి ఆవాహయామి ఆసనృభయామి నవరత్నగదేం సింహాసనార్థం అక్షతాం సమృభయామి పాదయోః ముఖే శుద్ధాచమనం సమృభయామి స్నాపయామి. స్వామి వారి మీద స్వామి వారికి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీముద్రాంకిత గోవింద
శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజా తీర్థస్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతామ్యా సద్యో వందేతమచ్చితం చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం కడగద్దుని అక్షతలు స్వామివారి ప్రతిష్ఠించి మహాగణాధిపతి ప్రసాదకం యజమానకం శిరసా గృహ్ణామి హరతమే పాపం దూర్వాదుష్వ ప్రణాశిని మహాగణాధిపతి ప్రసాదకం యజమానకం శిరసా గృహ్ణామి సహస్ర ఆదౌ పూజ్యో గణాధిప ఏ కార్యక్రమ విఘ్నాలు కలగకుండా ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలి అంటే గణపతికి 3 గ్లాసుల దీపాలు వస్తు అక్షరం జాస్తు అక్షరం పట్టుకోండి. మళ్ళీ ఓమున్యాహం దీర్ఘమాయనస్తు శివాపస్సంతు సౌమనస్యమస్తు అక్షరం జాస్తు ఓమున్యాహం దీర్ఘమాయనస్తు శివాపస్సంతు అక్షరం జాస్తు అక్షరం తీసుకోండి. 3 కూడా వేయండి. గంధం తీసుకుని 3 కూడా వేయండి. గంధం ద్వారా సౌమంగా దక్షిణాపాంతు దక్షిణ తీసుకుని 3 గ్లాసులు కూడా వేయండి. దక్షిణాపాంతు బహుదే ధ్యాస్తు స్వస్తే స్వస్తు ప్రజాప్రీతాం శాంతిరస్తు వాచ్యతాం భద్రం గృహీః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాఖ్యమస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్యకర్మాస్తు కర్మ సంపత్తిరస్తు. ఈశాన్యం దీంట్లో 3 సార్లు ఈశాన్యం పోయి ఈశాన్య బహిర్దేశే హరిశ్చంద్రశర్మస్తు మళ్ళీ ఇందులో వస్తుంది. యత్మా సర్వే గ్రహాసి ప్రియంతాం తిథి గరణ ముహూర్త జన్మ నక్షత్ర దేవతా ప్రియంతాం నైరుతిమూల శ్యామ్యంతో పాపాని శ్యామ్యంతో ఈతయ ప్రథమ కలశుభ అష్టో దేవావసన సౌమ్యాస తులస్త్రో దేవేంద్ర శ్రేష్ఠాః కలసేపక సమధ్యస్య రెండిట్లో నీళ్లు ఒకే ధారలో పునరపిగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఇంటి పేరు ఏంటన్నారు? ఇంటి పేరు తోటకూర వంశాభివృద్ధి శాంతి పుష్టిస్తుష్టిశ్చాస్తు పునరపిగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు సర్వ సంపదస్తు. మళ్ళీ కుడిచే పైకి పెట్టి గ్లాసులు ఎక్కడి నుంచి తీశారో అక్కడ పెట్టేసేయండి. ఏన దేవా పవిత్రేణ ఆత్మా బ్రహ్మణీమహే ఇంద్రస్సు నీతే సహమాపనాదు సోమస్వస్త్యా అనుకోలే అనవసరంగానే అక్క నువ్వు కూడా కూర్చోండి మేకప్ వేసుకొచ్చి కూర్చోండి.
కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద
గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారిధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన అజ్ఞానం అండి అది అజ్ఞానం అనే నేత్రం అనమాట. ఆ అజ్ఞానం అనే నేత్రం అరికాల్లో ఉన్న కన్ను యొక్క అహంకారం ఆయన తలకెక్కింది. ఆ పొగరు దించడమే సరికి అప్పుడు జ్ఞానోదయం అయిందండి. జ్ఞానోదయం అయ్యి ఆయన చేసినటువంటి తప్పిదం ఆయనకి తెలిసింది. తెలిసి వచ్చి ఎంతటి అపరాధం చేశానయ్యా నేను, నాకేమీ తెలియలేదేమిటి అని చెప్పేసి ఆ యొక్క స్వామివారి యొక్క ఆయనకి యొక్క మునీశ్వరులందరికీ కూడా అందించేసి ఈయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. నా నివాస స్థలాన్ని తన్నినా సరే నీవు వారిని ఏమీ చేయకుండా వదిలేసావు. పైగా
ఇది మ్యాట్ అడ్డం పడింది కాలుకి ఇంకా కూర్చోబెట్టు శ్రీహరి బహుళామాత వద్ద చేరుట పద్మావతి దేవి ఎవరయ్యా అంటే వేదవతి త్రేతాయుగంలో అరణ్యవాసంలో ఉండగా సీతాదేవిని అపహరిస్తూ తీసుకెళ్తూ ఉండగా అగ్నిదేవుడు ఎదురొచ్చి ఆ యొక్క చెప్పి వేదవతి అనేటువంటి ఆవిడ్ని వేదవతి ఎవరయ్యా అంటే శ్రీ మహావిష్ణువునే ఈ విధంగా సీతాదేవిని అపహరించినటువంటి రావణాసురుని వధించి లంకకు చేరి రావణాసురుని వధించి సీతలు బయటకు వచ్చారండి. ఒకరు సీతాదేవి, రెండవ వారు వేదవతి. అప్పుడు ఏమి జరిగిందని అడిగలో కష్టాలు పడ్డావు కాబట్టి నీకు నేనేదో ఒక వరాన్ని అందిస్తానని చెప్తే ఆవిడంది నాకు వేరే వరం ఏది వద్దు స్వామి, నీకు సతిగా భార్య కావాలనే కోరిక మాత్రమే నాకుందని అడిగితే అది ఈ జన్మలో ఈ అటువంటి సమయంలో ఆయన చింతాక్రాంతుడై విధంగా చెయ్యాలి, నా బిడ్డకు సరితూగేటువంటి అందగాడు ఎక్కడున్నాడని చెప్పేసి ఉన్నటువంటి ఆయనే నీకు నీ కుమార్తెకు తగిన వరుడు కాబట్టి ఆయనే నీ కుమార్తెను వెతుక్కుంటూ వస్తాడు కాబట్టి నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఆ యొక్క చిన్న మాట చెప్పేసి వెళ్ళిపోయాడండి ఆయన. అంతకన్నా భాగ్యం ఏముంటుంది? అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. స్వామివారు ఏ విధంగా శ్రీనివాసుడు వేటకు వెళ్ళుట
శ్రీరాముని చరితమును తెలిపే సీత కథ వినుడోయమ్మ శ్రీరాముని చరితమును సీత కథ వినుడోయమ్మ చెలువ మీర పంచవటి సీమలో కలపులలో నామది కలవరమాయలుగా సోది చెబుతానమ్మ సోది చెబుతా ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతా సోది చెబుతానమ్మ సోది చెబుతా ఎరుక చెబుతానమ్మ ఎరుక చెబుతా ఉన్నది ఉన్నట్టు లేనిదే లేనట్టు మరిలోన ఉండేటి మర్మంబు చెబుతా ఓయమ్మ ఎరుక సోది చెబుతానమ్మ సోది సోదోయమ్మ సోది ఉన్నదే ఉన్నట్టు చెబుతాను లేనిదే లేనట్టు చెబుతాను సోది చెబుతానమ్మ సోది సోదోయమ్మ సోది ఓ సోదమ్మీలారమ్మ సోది చెబుతా మధ్యపరం తీసుకొని వెనక్కి పెట్టుకుంటారు
మహారాజ్ గారికి నారాయణ గారికి దండాలమ్మ దండాలు. ఎవరికి చెప్పాలమ్మా సోది? మా పద్మావతి దేవకమ్మా. గుళ్ళే కుసింత కుంకుమ పెట్టమ్మా ఇందులో. కంచి కామాక్షి బలుకో మధుర మీనాక్షి బలుకో గజవాడ దుర్గంభ బలుకో నీలాద్రిపురం మార్లమ్మ బలుకో రాజమండ్రి సోమాలమ్మ బలుకో వడవోలు సత్యమ్మ బలుకో పోరంకి గంగానమ్మ బలుకో పలకరే తల్లి పలకరోయమ్మ నానాగపై నిలసి నిలువునయ్య చెప్పింపమో తల్లి. ఓ బుర్రక్క ఎందుకు అట్లా మూడు ముసి కూర్చున్నావు? కూర్చున్నావు ఏది నీ ఎడమ చేయి చూపించమ్మా. ఉన్నా రావట్లేదు. అమ్మా పద్మ, ఇది మనసు మనసులో లేదు, మనిషి ఈ లోకంలో ఉండదు. ఏమిటో చెప్పవే. ఓయమ్మ ఉన్నది ఉన్నట్టు చెబుతానే. నిలుకోవే తల్లి ఒంటిలో పుట్టిన మమత గురించి అడుగుతుంటావంటే మనసులో పుట్టిన మమత గురించి అడుగుతుంటావంటే బొట్టు మమతేనే చిన్నమ్మి మమతేనే మమతేనే చిన్నమ్మి మమతేనే. మమత ఏమిటా మమత? అట్టడగవే తల్లి చెబుతా. ఓ చిన్నమ్మి చూసావు కదా ఒక సుందరాంగుణ్ణి రంగులోని ఇద్దరు మాట్లాడుతున్నాయి కనులలో ఇద్దరి కనులో కలిసాయి మనసులేమిటో మాట్లాడుతున్నాయి మరులవన్నామమ్మ మమత పెంచినాయి తల్లి నీ తల్లి నిలదీసి నిక్కచ్చిగాను తగదని తప్పని దండించినానే. కూడి రాలేదని కుమిలిపోతుంటావే. చెప్పమ్మా చిలకమ్మ చెప్పు సచ్చినగా సచ్చిన చెప్పు పడతావు చెప్పు. సింగి చాలేవే, పసిపిల్లతో ఏమిటా మాటలు? ఏది నాకు చెప్పు. చూశానే పెద్ద కనీసయ్య అప్పుడే చూశానే అంతకెంత అవుతుంటావు ముఖమైన ఎగుమనిగా ఉంటాడే కసుపు సన్నా కాగల కార్యాలు కాకుండా పోవు నీ నలుసు కోరిక నెరవేరమాయే నరలడ్డు పడితే
ఇసుకు గోపురానికి ముడి పెడతావా? చాలు చాలే, ఇక్కడి నుంచి కదిలి ముందు. కలిసేసుకుంటా నీ బిడ్డ వయసున్నాడే దాన్ని పోయేవాడైతే నువ్వు నేను ఏంటి కావాలి బుల్లే అమ్మ మాటకి ఏం కానీ నీ ఎడం చేసి చూపించమ్మా నేను చెబుతా. అయ్య పైననే గోల్మానముద్దే తల్లే దొరకే వాడు దొరకని వాడమ్మా ఆరుడుగా అందమైన వాడు నిన్నే తలుసుకున్నాడే తల్లి నీతోనే పరిణయమే కోరినాడే తల్లి. ఓ రాలుగా ఈ పిల్ల రాళ్ళతో నీవు కొట్టి పంపించినావు కదే నీ వల్ల బాధపడుతున్నాడే తల్లి. శ్రీగలవాడమ్మ శ్రీనివాసుండు ముల్లోకాలను ఏలేటివాడు ఏడు పంటలపై నిలసి ఉన్నాడే తల్లి. ఆది దేవుడే నీకు అల్లుడవుతాడే తల్లి. వాళ్ళే ఊరుకో, నా కంటల్లో ప్రాణం ఉండగా జరగదా పని. అమ్మా పద్మ, నువ్వు లోనికి వెళ్ళు. ఓసోసి పిల్ల ఓసోసి కొన్నా తల్లి నా బిడ్డ అంటుంటే ఈ బిడ్డ నీ బిడ్డ అవుతాదే తల్లి. పద్మావతి నా బిడ్డ కాదా? ఏడకన్నావమ్మ ఎగిరెగిరి పడతా ఉండవు మోసావా కన్నావా పుడి పోసుకున్నావా నాగేడు సార్లు దొరికి నాది రాదని పెంచుకుంటావు. ఏది నా మగం చూసి చెప్పు సత్యమోనో కాదో. ఓ మహారాజా చిన్నదాని జన్మ రహస్యం చెబుతాను ఎనుకోండి. ఈ బిడ్డ పద్మావతి పూర్వజన్మలో ఏదవతి ఆ శ్రీనివాసుడే రామచంద్రుడే శ్రీనివాసుండు. ఇది నిజమా? నిజమాలు అడుగుతుంటావా? అమ్మ పలుకులే అబద్ధాలు అంటుంటావా? ఓ ఆకాశరాజా ఆదిదేవుణ్ణి నీవు అల్లుణ్ణి చేసుకోబోతున్నావు. నీ జన్మ ధన్యమేను ధరణీదేవి నీ పుణ్యమే పుణ్యమోయమ్మా నా వాక్యపడో తప్పదోయమ్మా. ఇంకొక గడియ తదుపరి ఒక యోగిని మాత ఇచ్చటికి వచ్చెదరు పెళ్లి ముచ్చట్లాడుటకు. అరమర ఏమీ చేయక ఊవంట ఓ కొట్టి సరేనని మీకంతా సోమే తల్లినే తల్లి. ఇప్పుడు పోయి వస్తానమ్మా తల్లి, మరలా నీ పెళ్ళైన తర్వాత వస్తానమ్మా. నాకు పట్టు చీర పట్టుగా పెట్టించవే తల్లి. మా పెద్దలు అందరూ వచ్చి పాప రక్షణ వేయాలి. సార్ దగ్గరికి రండి సార్. మేడం దగ్గరికి రండి, మేడం దగ్గరికి రండి సార్. కొంచెం క్రాస్గా ఉండండి. ఓకే. ఆ వివాహం జరగదేమో ఆవిడ చూశాడండి, ప్రేమించాడు, వలచాడు ఆవిడ చూసి, అమ్మవారిని చూసి. పూర్వజన్మ స్మృతులు కలిగాయి వారికి. ఇప్పుడు ఒక యోగిని మాత అంటే ఆవిడ పంపించాడు కదా. అంటే అప్పట్లో ఈ ఎరికల సాయం చెప్పిన మాటలు అంటే వేదమంత్రాలు అండి. ఆ యొక్క అమ్మవారే సాక్షాత్తు వచ్చి చెప్పిందని నమ్మేవారు. అందుకు గాను ఆవిడ ఎప్పుడైతే వచ్చి చెప్తుందో శ్రీనివాసులు అనేటువంటి పేరు కలిగినటువంటి ఆ వ్యక్తి నా కుమారుడు నీ బిడ్డను వలచాడు అదనంపాడు. వెంటనే బృహస్పతుల వారికి కబురు పంపించాడండి. బృహస్పతి అంటే ఎవరయ్యా అంటే దేవగురు బృహస్పతి. ఆయన కబురు పంపించాడు. సుఖ మహర్షి కబురు పంపించాడు. సుఖ మహర్షి అంటే చిలుక మొహంతో ఉండేటంగా జరగాలో కలియుగంలో ధర్మంగా ఉండాలని చెప్పేసి ఇలా ఈ విధంగా స్వామివారు వివాహాన్ని శుభలగ్న పత్రిక వకులామాత దగ్గర దంపతులు ఇరువురు కూడా చూపిస్తున్నారండి. అందరూ కూడా దానికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు మేము చదివి వినిపిస్తామండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నవస్తు శ్రీ వివాహ మహోత్సవ శుభపత్రిక శ్రీ 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 శేషాద్రి నివాసుడైన ఈ సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి శుక్రవారము దినమున అపూర్వ మహిమలు కలవాడవు శ్రీనివాసులను పేరు కలవాడవు అయినటువంటి ఏతత్ శుభ ముహూర్తానికి తామందరూ కూడా బంధుమిత్ర స్వామి
ఈ విధంగా ఆ శ్రీనివాసుడు పద్మావతి దేవి యొక్క వివాహ కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమయ్యాయండి. ముందుగా పసుపు దంచే కార్యక్రమం జరుగుతుందండి. ఇప్పుడు ఏ విధంగా ఆ రోజుల్లో ముత్తైదువులందరూ కూడా ఏ విధంగా పసుపు దంచారో మా సోదరీమణులందరూ కూడా చిన్న గానం రూపంలో మీకు అందరికీ కూడా వినిపించడం జరుగుతుందండి. శ్రీలక్ష్మి గారు, మీ ఆడపడుచు గారు మీరు పసుపు దంచాలండి. పసుపు దంచాలి. మా వాడు చూపిస్తారండి. మా వాడు చూపిస్తారు. అక్కడ రాత్రి రోజులు ఏర్పాటు చేయడం జరిగిందండి. ముత్తైదువులందరికీ కూడా ముత్తైదువులందరూ కూడా ఆ పసుపు దంచే కార్యక్రమంలో పాల్గొనాలని కోరి మరీ ప్రార్థిస్తున్నామండి. మేడం కొంచెం రాసుకోండి. ఒక్కసారి శ్రీరామకృష్ణ గోవింద, రఘుకుల నందన గోవింద, ప్రత్యక్ష దేవ గోవింద, పరమ దయాకర గోవింద, గోవింద హరి గోవింద గోకుల
గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద వజ్రకవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద చక్కగా పసుపు కొట్టేసుకుని ఇంక పెళ్లి పనులన్నీ మొదలు పెట్టేసుకుంటాం అండి. చుట్టాలు పిలిచేసుకుంటాం, పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటున్నాం. ఆ కార్యక్రమం అంతా కూడా మా సోదరి మణులు గానామృత రూపంలో ఆలపిస్తారు. కాబట్టి అందరూ కూడా ఇంకా చక్కటి కార్యక్రమాలు చాలా ఉంటాయండి ఇందులో గానామృతంలో. కాబట్టి గానామృత కార్యక్రమాలన్నీ కూడా ఆసాంతం వీక్షించి సాయి శ్రీనివాస భజన సమాజం వారిని నందన గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివ కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద హతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద శేషశాయినే గోవింద
శేషాద్రి నిలయ గోవింద శ్రీనివాస శ్రీ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద పసగండ పాలక గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రముకుటధర గోవింద వరాహమూర్తి గోవింద స్వాగతం
స్వాగత సత్కారాలు ఏమీ కనిపించట్లేదు. మగ పెళ్లి కూడా అడుగుతామండి గురువు గారు. పానకం సరిపోతుంటాయి. గోపిజనలోలా గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివా జరిగిందండి. కళ్యాణ కార్యక్రమంలో భాగంగా కలపండి, అలాగా కొంచెం రెండు చేతులతో కలపండి.
सम्पन्नां कनकारभरेर्युतां दास्यामि तुभ्यं विनुनं कन्यां जिगीर्ष्णया कन्यां कनकसम्पन्नां कनकारभरेर्युतां दास्यामि तुभ्यं प्रवेश आरंभ महोत्सव समयेन पद्मावती गोदा समेत ईश्वरा स्वामिनः कल्याणी शतमूल शतांकुरा सर्वगुं हरतमे पापं दूर्वा दुष्प्रणाशिनी वनमाली गदीशारंगी शंखी चक्री चनंदकी श्रीमान नारायणो विष्णुः वासुदेवो नमैति कन्यादान मुहूर्तस्य सुमुहूर्तो अस्तु मुहूर्तकाले सूर्यादीनां कन्यादानस्य आपोहिष्ठामयो भवस्तानौर्जेतधातनामहेरणाय चक्षसे योगशिवरमोरसस्तस्य भार्य देहः कुशधीरिवमातरः तस्मारङ्गमामवो यस्य क्षया यजिन्वथा आपो जनयथाशनः स्वामिनः देवताकटाक्षं सम्पूर्णम् यथाशक्तिः कन्यादान वरपूजां च करिष्ये भरेर्युतां दास्यामि तुभ्यं विष्णुं कन्यां जिगीर्ष्णया हरिद्रस्य रूपिण्यै नमो नमः कन्यारूपिण्यै नमो नमः गोविंद गोविंद अवलमपुरवाड़ा अनाथरक्षक गोविंद गोविंद रविचंद्र विद्यासागर नामधेयस्य श्रीलक्ष्मी नामधेयस्य नूतन गृह प्रवेश आरंभ महोत्सव समयेन कल्याण संदर्भे सुमुहूर्ते संदर्भेन जीलकर्रः महोत्सवेन नूतन दंपत्योः नूतन वस्त्रं समर्पयामि नूतन वस्त्रं समर्पयामि दास्यामि तुभ्यं कन्यां जिगीर्ष्णया ओम श्रीये जात श्रिय निर्याय श्रीगंगयो चतुर्भ्यो दधाति श्रीगंगसा नाम तत्त्वमायं भवन्ति सत्या सुन्दानो नमः हरिद्रं समर्पयामि कुङ्कुमं समर्पयामि प्रेम च
याशतेन प्रथमोष सहस्रेण विधोहसि तस्यास्ते देवीष्टके विधेम हविषा भयम् महालक्ष्मी देवताभ्यो नमः माङ्गल्यरूपिणी नमः दिव्यधूपं सन्दर्शयामि मांगल्यधारण मुहूर्तं दरिद्र अक्षतारोपणं समर्पयामि आदाव्रस्ताद्युराजहाना चक्रप्रविश्रां परिदर्शवस्तः तमेवं विद्वा नमते भगवती नान्यस्पन्ति नमो नमः नमोऽस्ते श्रीनिवासाय मंगलम सर्वमंगलमांगल्ये श्री सर्वार्थसाधके शरण्ये त्र्यंबके देवी नारायणी नमोस्तुते श्री भूनीला समेत अर्वेलमंगा समेत पद्मावती गोदा समेत श्री वेंकटेश्वराय नमो नमः कल्याण महोत्सव समेत नीराजनं संदर्शयामि गोविंदा 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 आनंदस्य मंगलकर्पूर नीराजनं संदर्शयामि అలా పుచ్చుకోండి అమ్మా కింద పెట్టండి కొంచెం లాగండి లేకపోతే ब्रह्मजिता समुद्रिया उपमा अस्य विष्ठा सतश्चयो निमसतिश्च विवाह पुष्पमालिकां समर्पयामि गोविंदा गोविंदा पद्मावती गोदा समेतस्य श्रीमन्महा దండ వేశాక సరి చేసుకోండి పుష్పమాలికాన్ సమరాష్ట పుండరీకాని సముద్రస్య గృహాయినే యజమానస్య సిద్ధ్యర్థేన పుష్ప
కాబట్టి అందరూ కూడా మీ అమూల్యమైనటువంటి సలహాలు మా సమాజానికి అందించాలండి. ఎందుకయ్యా అంటే వంశాభివృద్ధి చేస్తుంది, తన కుమారుడికి ఒక తోడు దొరుకుతుంది. అంతలోనే మరొక బాధ, మన హిందూ తల్లితో పెంచాలి. చక్కగా నామస్మరణ, ఎన్నో యజ్ఞయాగాలు చేస్తేనే కానీ లభించినటువంటి ముక్తి మోక్షం కూడా మనకి అంతటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు ఈ బిజీ లైఫ్లో పిల్లలుగా ఉన్నప్పుడు వారికి దైవనామస్మరణ అలవాటు చేశామంటే అది ఒక అలవాటుగా మారిపోతుంది. దంపతులు ఇరువురు కూడా మనందరికీ చక్కని ప్రదర్శన చూపించారండి. నగలు పెట్టిందంటే అప్పట్లో రోజుకో రకం నగలేసుకునేవారటండి. రోజుకు ఒక రకం, వారానికి ఒక రకం, 7 వారాలు నగలు పెట్టుకుని 7 వారాల నగలు ఆ బహుళామాత ఆ పద్మావతి అమ్మవారికి ఇచ్చిందండి. అయితే బంధు జనాల మనసులో ఎన్నడూ పొందినటువంటి ఆనందాన్ని పొందారండి ఆ కళ్యాణాన్ని చూసి. వైకుంఠనాథుడే భూమికి వచ్చి, అంటే ఈ భూలోకానికి వచ్చి, ఆ సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారే భూలోకానికి వచ్చి వారిద్దరి వివాహం జరిపించడం అంటే మాటలండి. మొత్తం సమస్త దేవీ దేవతలందరూ కూడా భూలోకానికి వచ్చారు. బ్రహ్మదేవుడు, పరమేశ్వరుడు, ఇంద్రుడు, మొత్తం అందరూ కూడా, సమస్త దేవీ దేవతలందరూ కూడా
ఆ యొక్క భూలోకానికి వచ్చి చక్కగా వివాహ క్రతువు నిర్వహించడం జరిగిందండి. అంతటి చక్కటి ఆ దేవదేవుడి వివాహాన్ని చాలా వైభవంగా 5 రోజుల పెళ్లి వైభవంగా జరిగిందండి. ఇక్కడ స్వర్ణ కిరీటాన్ని చక్కగా చేసి నవరత్నాలు పొదిగించి ఆకాశరాజు శ్రీనివాసుడి తలపై ఉంచాడండి, శిరస్సున స్థాపించాడు. అలాగే శిరస్సు సరిపోవట్లేదు, అటువంటి ఆ స్వామి వారిని స్వయంగా చూస్తూ వివాహాన్ని జరిపించారంటే అటువంటి ఆ కళ్యాణం చాలా వైభవంగా 5 రోజులు చేశారండి, చాలా సందడిగా. అయితే ఇక్కడ 5 రోజులు చేయలేం కాబట్టి 5 గంటల్లో ఆ వివాహాన్ని పూర్తి చేస్తున్నాం. అటువంటి ఆ కళ్యాణం బ్రాహ్మణులందరూ కూడా సంభావనతో చాలా సంతుష్టిగా వెళ్ళారు. అయితే ఇంతవరకు చాలా సందడిగా జరిగిందండి. పెళ్లిలో బాధాకరమే, సంతోషం అందులోనే బాధాకరం అప్పగింతల కార్యక్రమం అండి. అప్పగింతలు అప్పగించేటప్పుడు చెప్తున్నాడండి శ్రీనివాసుడికి ఆకాశరాజు, నాయన నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. ఇప్పుడు కూడా మనకు కొన్ని చోట్ల ఉంటుందండి ఈ యొక్క అలవాటు, కొన్ని చోట్ల లేదు. పాలలోను నీళ్ళలోనూ కూడా చేతులు ముంచి ఇప్పటి వరకు కన్యాదానం చేశారండి, కాళ్ళు కడిగి కన్యాదానం చేశారు. తరువాత అత్తగారికి ఆడపడుచులకి అప్పగిస్తారండి కన్యను. ఏమని చెప్తున్నారయ్యా అంటే, అమ్మా బొబ్బులామాత, నా బిడ్డను అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, పెంచినటువంటి ఆ బిడ్డను నీకు అప్పగిస్తున్నాను. ఏదైనా తెలుసో తెలియకో తప్పు చేస్తే తల్లిగా అత్తగా దండించకు, తల్లిగా కడుపులో పెట్టుకుని చూడమ్మా అని చెప్పేసి ధరణీదేవి ఆకాశరాజు కూడా చెప్తున్నారు. అలాగే శ్రీనివాసుడికి అప్పగించి చెప్తున్నారండి, శ్రీనివాస, ముల్లోకాలకి అధిపతి అయినటువంటి నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదయ్యా, కానీ నా బిడ్డ ఏదైనా తప్పు చేస్తే భర్తగా కాదు తండ్రిగా లాలించు. చూడండి, అక్కడ తల్లిగా లాలించమని చెప్పారు, ఇక్కడ తండ్రిగా లాలించమని చెప్పారు. అలాగే కుమార్తె కూడా చెబుతున్నాడండి, ఎక్కడా కూడా కోపాన్ని తెచ్చుకోకుండా ఒదిగి ఉండవమ్మా, అత్తింటికి పుట్టింటికి కూడా గౌరవాన్ని తీసుకురమ్మని చెప్పేసి అప్పగిస్తూ ఉన్నారండి. ఆ కార్యక్రమాన్ని పాలు నీళ్ళలాగా కలిసి
వెంకటేశ్వరునితో సమానమైనటువంటి భగవంతుడు కానీ ఇంతకు ముందు లేరు, ఇక ముందు రారు అనేటువంటి చెప్పేసి తెలుసుకున్నటువంటి ఆ తల్లి ఒబుళామాత ఎంతో బాధపడుతూ, అలాగే ఆ యొక్క భార్యలిద్దరూ కూడా వెనక్కి చూసేటప్పటికి స్వామివారు కనిపించలేదండి. కలియుగంలో పడిపోయేసరికి కలియుగం ఎందుకయ్యా కోమలమైన దేహం ఎందుకు ఇలా అయిపోయిందని చెప్పేసి అడుగుతూ ఉంది. తదుపరి కార్యక్రమాలు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపది మగ్గరవాడ అనాథ రక్షక
మా దగ్గరికి కానీ రావద్దు. ఎందుకంటే అన్యదా భావించొద్దు భక్తులందరూ కూడా. ఎందుకంటే బ్రహ్మోత్సవాయనే బ్రహ్మోత్సవ బ్రహ్మాండ నాయకనే సునిగాంచు దివ్యోత్సవ బ్రహ్మోత్సవ బ్రహ్మోత్సవాయనే బ్రహ్మోత్సవ బ్రహ్మాండ నాయకనే బ్రహ్మోత్సవం. పోల ఉయ్యాల